ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఏపీ. సిటీలో బండెక్కి రోడ్ల మీద రైమని దూసుకుపోదామంటే ట్రాఫిక్ సమస్య. కార్ ఎక్కొచ్చినా, బండెక్కొచ్చినా, ఆటో ఎక్కొచ్చినా ట్రాఫిక్ వలయాన్ని ఛేదించి సమయానికి గమ్యం చేరడం పెద్ద టాస్కే. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎస్, రోడ్డు మీద కాదు, గాల్లో ప్రయాణించేందుకు ఎయిర్ టాక్సీలు రాబోతున్నాయి. ఈ ఎయిర్ టాక్సీలకి కేర్ ఆఫ్ మన గుంటూరే కాబోతోంది. ఇదిగో ఇక్కడ చూడండి, డ్రోన్ టైప్ లో ఉంది కదా, ఇదొక ఎయిర్ టాక్సీ. దీని పేరు V2 2.0. ఇక చూడ్డానికి చిన్నపాటి హెలికాప్టర్ లా కనిపిస్తున్నా ఇది హెలికాప్టర్ కాదు, ఇది కూడా ఎయిర్ టాక్సీనే. రెండు తయారు చేసింది ఎవరో కాదు, మన గుంటూరు వాసి. తయారైంది ఎక్కడో కూడా కాదు, మన గుంటూరులోనే. గుంటూరు వాసి అభిరామ్ చావాకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీ వీటిని తయారు చేసింది. మధ్యలో ఒక క్యాబిన్, చుట్టూ 8 మోటార్లు. చూడ్డానికి అచ్చం డ్రోన్ లాగే ఉన్నా ఇది డ్రోన్ కాదు, ఇదొక ఎయిర్ టాక్సీ. ఇందులో 8 మోటార్లు ఉంటాయి. 1 లేదా 2 మోటార్లు ఫెయిల్ అయినా సరే సేఫ్ గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కూడా అవ్వచ్చు. ఈ ఎయిర్ టాక్సీలో ఒక మనిషి హ్యాపీగా ప్రయాణించొచ్చు. 150 కిలోల వరకు బరువును మోసే సామర్థ్యం ఉంది ఈ ఎయిర్ టాక్సీకి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఒకసారి టేకాఫ్ అయ్యాక 60 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళొచ్చు. అంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ 45 మినిట్స్ పనిచేస్తాయండి. అంటే 30 కిలోమీటర్స్ వచ్చేసరికి మనకి వెళ్ళి రాగలదండి. 60 కిలోమీటర్స్ వెళ్ళగలదు. అక్కడ ఛార్జింగ్ కానీ లేకపోతే బ్యాటరీ స్వాప్ కానీ చేసుకోవాలండి. సో ఎయిర్ టాక్సీ రూపంలో తయారు చేసాం కాబట్టి బ్యాటరీ కూడా స్వాపింగ్ మెథడ్ ద్వారా మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అండి. V2 2.0 ఎయిర్ టాక్సీలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. రేడార్, లేడార్, కెమెరాలు ఉన్నాయి. GPS అనుసంధానంతో ఇది ప్రయాణిస్తుంది. ప్రయాణం మధ్యలో ఏదైనా పక్షి గానీ, స్తంభాలు గానీ, ఇతర వస్తువులు గానీ ఎదురైతే వెంటనే హెచ్చరించే వ్యవస్థ కూడా ఉంది ఇందులో. రాత్రి వేళల్లోనూ సేఫ్ గా ప్రయాణించవచ్చు ఇందులో. సో దీంతో పాటుగా మనకి 8 మోటార్స్ ఉన్నాయండి. అండ్ 8 మోటార్స్కి ఇండివిజువల్గా 8 బాక్సెస్ ఉన్నాయండి. ఈ 8 బాక్సెస్ అని, ఈ 8 అనేది బ్యాటరీ బాక్సెస్ అండి. సో దేనికి దానికే సెల్ఫ్ కంటైన్మెంట్ జోన్స్ అండి. అంటే ఒక ఫైర్ ఏదైనా జరిగినా లేకపోతే ఒక దానికి ఏదైనా హిట్ అయినా సరే, ఒక బర్డ్ వచ్చి హిట్ అయినా సరే మిగతా అన్ని కూడా కొలాప్స్ అవ్వకుండా దీని ద్వారా ఓన్లీ ఒకటి మాత్రమే చెడిపోతుంది. అండ్ దీంతో పాటుగా మనకి 2 మోటార్స్ చెడిపోయినా సరే మనకి ఏబుల్ టు ఫ్లై అండి, దాని లొకేషన్ రీచ్ అవుతుంది. లేదు ఒకవేళ 2 కంటే ఎక్కువ చెడిపోతున్నాయి, లేకపోతే ఏదైనా సడన్ కెటాస్ట్రోఫిక్ అయింది, ఎక్కువ చెడిపోతున్నాయి అంటే బెలాస్టిక్ పారాషూట్ కూడా ఆప్షనల్గా ఇవ్వడం జరిగిందండి. సో ఈ బెలాస్టిక్ పారాషూట్ అనేది మనకు ఆప్షనల్గా ఆటోమేటిక్గా ఎజెక్ట్ అవుతుందండి. V2 2.0 ఎయిర్ టాక్సీకి సంబంధించిన మానవరహిత ప్రయోగాలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. కేంద్రం అనుమతిస్తే మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమంటున్నారు మ్యాగ్నమ్ వింగ్స్ MD అభిరామ్ చావా. రైట్ నౌ ఇది అన్మాన్డ్ టెస్టింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకుందండి. మ్యాన్డ్ వర్షన్స్ అనేవి మనం ప్రీ సర్టిఫికేషన్ స్టేజ్లో ఉన్నాం. ప్రీ సర్టిఫికేషన్లో మనం కంప్లీట్ చేసి మ్యాన్డ్ వర్షన్ టెస్ట్ ట్రయల్ చేస్తాం. ఒకసారి ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే సర్టిఫికేషన్స్ అనేవి ప్రొసీడ్ చేస్తామండి. మోస్ట్ ఆఫ్లీ 2026 ఇయర్ ఎండ్ కల్లా మేము దీన్ని ఎయిర్ టాక్సీ సర్వీస్ లాంచ్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. V2 2.0 ఎయిర్ టాక్సీలో ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించాలంటే ఎలా? ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టారు అభిరామ్. హెలికాప్టర్ లా కనిపించే ఈ ఎయిర్ టాక్సీలో 3 ప్రయాణించవచ్చు. 3 ప్రయాణించే వెహికల్ ప్రయోగ దశలో ఉంది. మానవరహిత ప్రయోగాలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది మ్యాగ్నమ్ వింగ్స్. ఈ ఎయిర్ టాక్సీలను 2 రకాలుగా ఫ్లై చేయవచ్చోట. ఇది మొత్తం 2 రకాలుగా ఆపరేషన్ అవుతుందండి. ఒకటి ఆటోనమస్ మోడ్ అండి, ఇంకోటి సెమీ ఆటోనమస్ మోడ్ అండి. ఆటోనమస్ మోడ్ అంటే మనం జస్ట్ ఫ్లైట్ ప్లాన్ కనుక ఫీడ్ చేస్తే దాని లోపలికి, అంటే GPS కోఆర్డినేట్స్ ఎక్కడ ఎంత అల్టిట్యూడ్ ఉండాలి మనం ఇదంతా ఫీడ్ చేస్తే ఆటోనమస్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. లేదు సెమీ ఆటోనమస్ మోడ్ అంటే మనం వీ కెన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద టోటల్ ఫ్లైట్ అండి. సో ఈ 2 ఫ్లైట్ ప్లాన్స్తో ఇది పనిచేస్తాయండి. అండ్ ఇది ఎయిర్ టాక్సీ కనుక ఇచ్చినట్టయితే మనం ఓన్లీ కూర్చునే ఆప్షన్ ఇస్తామండి. మిగతా అంతా కూడా ఎమర్జెన్సీ బటన్స్ ఇస్తాం తప్పితే మన జాయిస్టిక్ ఈ కంట్రోల్స్ ఇవ్వండి. ఇదే నార్మల్ పర్సనల్ వెహికల్ కనుక అయితే మనం జాయిస్టిక్ కంట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తామండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఎయిర్ టాక్సీ ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటి సరసన ఇప్పుడు ఇండియా కూడా చేరింది. వరల్డ్ వైడ్గా వెరీ ఫ్యూ నేషన్స్ మాత్రమే ఎయిర్ టాక్సీస్ తయారు చేస్తున్నాయండి. దానిలో ఫ్లై చేసిన వాటిలో వెరీ ఫ్యూ కంపెనీస్ ఉన్నాయండి. దానిలో మనం ఒకళ్ళం అండి ఫ్లై చేసిన వాళ్ళు. అండ్ ఆల్సో ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ వన్ టు షోకేస్ ద అన్మాన్డ్ వర్షన్ ఆఫ్ ఎయిర్ టాక్సీ అండి. కేంద్రం ఎయిర్ టాక్సీ పాలసీ తీసుకొచ్చిన వెంటనే ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అభిరామ్ చావా. వీటిని ప్రయాణాల కోసమే కాకుండా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయన.